హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, ఆశ్చర్యకరుడా, పరిశుద్ధాత్మదేవ, త్రియేకనైన సర్వలోక అధిపతి, రక్షకుడ, విమోచకుడ, నీకు వందనాలు ప్రభా. అవునైనా నీ యొక్క పక్షున ప్రభు నిలబడి ఉన్నాం. అవునా ప్రభా, మీరే మాతో మాట్లాడి సహాయం చేయమంటున్నాం. మేము కాదునైనా మీరే మాట్లాడి సహాయం చేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థించడం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మహిమ కలుగును గాక. దేవుని యొక్క నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన కుమార, కుమార్తె, పరిశుద్ధాత్మ దేవుడు మనతో నిశ్చయముగా ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నా కాలు జారిన నీవెనను కొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. హల్లెలూయా. ఆయన కృప బలపరుచుచున్నదని పరిశుద్ధాత్మ తెలియపరుచున్నాడు. ప్రేమ కుమార, కుమార్తె, నువ్వు జాగ్రత్తగా నడుచుతూ ఉండు. నువ్వు వేస్తున్న అడుగులో ప్రతి అడుగును నేను వేయించుచున్నాను. ఎస్, ఒక అడుగు మనం వేస్తున్నప్పుడు దేవుడు ఇంకొక అడుగును వేయిస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు తప్పుతో నడకలో నడుస్తున్నావేమో, కాలు జారుతుంది, కానీ నేను నిన్ను కాపాడుతున్నానని పరిశుద్ధాత్మను తెలియపరుస్తున్నాను. ప్రియమైన కుమార, కుమార్తె, లోకానుసారంగా జీవితంలో మనం తప్పుడు అడుగు నడుస్తున్నాం. ఇష్టానుసారంలో జీవితంలో తప్పుడు అడుగు నడుస్తున్నాం. కానీ దేవుడు చెయ్యి పట్టి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడు జన్మించినప్పుడు తప్పటడుగులు వేసినప్పుడు వేయించడానికి తల్లి లేదా తండ్రి చెయ్యి పట్టి నడిపిస్తూ వెళ్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆ నడకను నేర్పిస్తూ ఉంటాడు. ఆ నడకను ఆ చిన్న కుమారుడికి ఆ నడకను నేర్పిస్తూ ఉంటాడు. చేయి పట్టుతూ నడుస్తూ ఉంటాడు. రాను చేయి పట్టు, మనము ఆయన చెయ్యి ఆ పిల్లోని చేయి పట్టి నడిపిస్తూ ఉంటాము. తర్వాత ఆ పిల్లోడే మన ఏలు బట్టి నడుస్తూ ఉంటాడు. ఎందుకంటే నడుచుతున్న ప్రతి ఒక్క దాంట్లో ఫస్ట్ భయముగా ఆ పిల్లోడు అడిగేటప్పుడు పిల్లోడికి సంబంధంగా ఉంటుంది. కానీ మనము నడిపించినప్పుడు మనకు భయం వస్తుంది. ఎందుకు తెలుసా? ఎక్కడ పడుతున్నాడు నా కుమారుడు అనేసి ఒక బాధ, ఒక వేదన, ఒక చింత ఉంటుంది. అయ్యో, నా కుమారుడు ఎక్కడ పడిపోతాడేమో అనేసి కంగారుగా ఉంటుంది. తప్పుడడుగు నడిపించేవారం మనమే, నేర్పించేవారం మనమే. కానీ అక్కడ భయము, అక్కడ బాధ, కంగారు ఉంటుంది. కానీ ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు, నన్ను సృష్టించిన సృష్టికర్త యెహోవా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను నిన్ను కాపాడుచున్నాను, నువ్వు భయపడకు అంటున్నాడు. హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదా? నువ్వు నడుస్తున్న ప్రతి ఒక్క అడుగులో నా వాక్కులు దీపముగా చూపిస్తున్నావు. నీకు చింత ఎందుకు, నీకు భయం ఎందుకు? నడువు కుమారుడు అని చెప్తున్నాడు. ఆ మాటను విని అనుసరిస్తూ అడుగు వేస్తున్న కుమారుడు, ఆయన ఎందుకు భయభక్తులు జీవిస్తున్న కుమారుడు పర్లోక రాజ్యంలో వారసుడు అవుతాడు. హల్లెలూయా. మొట్టమొదటి అడుగు తెలుసా? మొట్టమొదటి అడుగు ఆయన వైపు చూస్తూ నడవాలి. హల్లెలూయా. అర్థమైందా? ఆయన వైపు చూస్తూ నడవాలి. ఆయన వైపు చూస్తూ నువ్వు అడిగేసినప్పుడు ఆయన ఇంకో అడుగును లేపి వేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన వైపు చూస్తున్నావు కదా, నువ్వు ఆయన వైపు చూస్తున్నావు కనుకనే దేవుడు నీకు సహాయము చేస్తున్నాడు. అక్కడ ప్రతి ఒక్క క్రియలలో ఆయన వైపు చూస్తూ చేసినప్పుడు ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. ప్రతిఫలము ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 94వ కీర్తన 18వ వచనము, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది.
నా అంతరంగమందు నా అంతరంగమందు విచారములు ఏమట విచారములు నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మదిగా కలుగు చేయొచ్చు. హెచ్చగా హెచ్చగా నీ గొప్ప ఆదరణ నీ గొప్ప ఆరాధన నా ప్రాణమునకు నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. హల్లెలూయా. ఆయన వైపు చూస్తూ నడుచుతున్నప్పుడు, ఆయనకు ఆనుకొని జీవించుతున్నప్పుడు, ఇక్కడ ఏమంటున్నాడు 18వ వచనంలో, నా కాలు జారును నేననుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. నేను ఎక్కడ పడిపోతానని నాకు భయం వేస్తుంది, కానీ నేను నీ వైపు చూస్తున్నాను కనుక నీ కృప నన్ను బలపరుచుచున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక్కడ సముద్రంలో పడవ వేయబడ్డది. పడవ ఉంది, అవునా? పడవ ఉందా? యేసు ప్రభువు నీళ్ళల్లో నడుస్తూ వెళ్తున్నాడట. వెళ్తున్నాడా లేదా? వెళ్తూ ఉన్నాడు. అయితే యేసు యొక్క శిష్యుడు ఆ పడవల గురించి ఓడల గురించి చూస్తూ ఉన్నాడు. ఎవరా చెప్పగలరా? చూస్తూ ఉన్నాడు. ఆ చూసినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన చూచి భయపడ్డారు కూడా. భయపడ్డారా లేదా? భయపడ్డారు. ప్రభువా నీవైతే నన్ను కూడా నీళ్ళలో నడిపించు అన్నాడట. అవునా? కాళ్ళు పడవ నుంచి జలములో పెట్టేటప్పుడు బాగానే ఉంది, విశ్వాసముతో పెట్టాడైన. మళ్ళీ నడిచినప్పుడు అక్కడ ఆ విశ్వాసము కలిగి ఉన్నది కనుకనే ఆయన మునిగేటప్పుడు అప్పుడు ప్రభువా నన్ను కాపాడు అన్నాడు. మళ్ళీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన విశ్వాసమునే ఆయన ఆయన బలపరుస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని పైన విశ్వాసం కలిగి ఉండి జీవిస్తూ నడుస్తూ ఉంటావో ఆయన కృప నిరంతరం ఉంటుంది. మనకు తప్పటడుగులు నడిపిస్తున్నా సృష్టికర్తనే యెహోవా దేవుడు ఉండగా నీకు చింతేలా, నీకు భయమేలా? ఓకే, కొన్ని సమస్యలలో, కొన్ని క్రియలలో, కొన్ని యొక్క విషయాలలో తప్పటడుగులు నడుచుతున్నప్పుడు కూడా జారిపోయే ఒక ప్రమాదం ఉంటుంది. ఎప్పుడు తెలుసా? లోకానుసారమైన యొక్క జీవితంలో ఉన్నాం కదా, లోకానుసారమైన యొక్క పాపను కలిగి ఉన్నాం కదా, అపవాద క్రియలు అంటి ఉంటాయి కదా. కానీ దాన్ని జయించే శక్తి, దాన్ని ఎదిరించే శక్తి ఎవరిస్తున్నాడు తెలుసా? నా యెహోవా దేవుడే ఇస్తున్నాడు. పరలోక రాజ్యం ఇస్తున్న అగ్నిస్తంభము తలపైన కుమ్మరించబడప్పుడు నీవు జీవ ఆత్మగా పరిశుద్ధాత్మ చేత బలపడి నీలో ఉన్న చెడు క్రియాన్ని నీవే నీ పాదాల కింద తొక్కిడిస్తుంటావు. ఎందుకు తెలుసా? ఏం భయపడదు. ఆ యందు వాక్యమును, వాక్యమే దేవుడై ఉన్నాను. ఆ వాక్యము నీకు హృదయంలో నాటబడి జీవించినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలంగా, స్థిరంగా సహాయం చేస్తూ ఉంటాడు. అదే కీర్తన 37:23 అధ్యాయము 23. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపడబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కని నడకను స్థిరపరిచి బలపరచును. వారి ప్రవర్తన చూసి ఆనందించును. హల్లెలూయా హల్లెలూయా. నీలో ఉన్న ప్రవర్తన దేవుని యొక్క ఇష్టానుసారం యొక్క ప్రవర్తన అయితేనే ఆయన ఆనందిస్తూ ఉంటాడు. సృష్టిలో ఈ సృజించినప్పుడు పక్షి
పక్షిని సృష్టించినప్పుడు అది రెక్కలతో ఎగురుతా ఉంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ఆనందించాడు. మనుషులు సృజించినప్పుడు ఆ జీవాత్మను అయి లేచి నడిచినప్పుడు దేవుడు సంతోషపడ్డాడట. మరి నీవు పాపములో పడి ఉన్నావు, ఈ పాపము లోకములో పడి ఉన్నావు. ఆ పాపము లోకముల నుంచి నువ్వు విముక్తి కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రత్యక్షపడి ప్రార్థన చేసి ఆయన వాక్యానుసారంగా నడుస్తూ ఉంటే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నా కుమారుడా అని అందుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొండి, దేవుడి చేయి నువ్వు పట్టుడు కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే నీ చేయి నా చేయిని పట్టాలి. ఎప్పుడు విడిపోదు. ఒకవేళ మనం పట్టడం అంటే అది ఎప్పుడో మనం విడిచిపోతాం. అది లోకానుసారమనే యొక్క పాప క్రియల వలనే వదిలిపోతుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపడుతున్నారు. 1 సమూయేలు 2:9 తన భక్తుల పాదములు తొట్టరిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాట మనుగుదురు. బలము చేత ఎవడును జయమునొందడు. యెహోవాతో వాదించువాడు నాశనమగుదురు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని చేత సృజించబడ్డ వారి మీదకి ఎదురు పడితే పరిశుద్ధాత్మదేవుడు నాశనం చేస్తాడు. జాగ్రత్త. ఎందుకో తెలుసా? వాక్యమే తన బిడ్డల యొక్క హృదయంలో నాటబడుతూ ఉంటుంది. దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడ్డ ప్రతి ఒక్క మనుషుడు అపవాదిని ఎదిరించే శక్తిమంతుడు అవుతాడు. ఎప్పుడు తెలుసా? నీలో నీ యొక్క హృదయంలో ఆయన యొక్క హృదయాన్ని ఆ యొక్క గుడారుగా చేశాడు కనుక ఆ యొక్క వాక్యం వింటున్న వాక్యము హృదయం పలక మీద రాసుకొని తిరిగి నిమిరివేసి ఆయన స్తుతిస్తూ గణపరచం ఆయపరిచినప్పుడే నిన్ను ప్రార్థన ధూపముగా, ప్రార్థన వీరులుగా చేస్తారట. అప్పుడే నీ ముందున్న అపవాదన సాతాను గెదిమి కొడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుడైనా విమోక్షకుడైనా నా యేసయ్య ప్రతి ఒక్కరిని కాపాడుతూ తన నేత్రములతో కనిపెడుతూ ఉన్నాడు. ఆయన జీవాధిపతి ఆయన జీవముడు దేవుడై ఉన్నాడు కనుక దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే పరిశుద్ధాత్మ సిద్ధంగా ఉన్నాడు. చివరిగా కీర్తన 33:16 ఏ రాజును సేన బలము చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు. హల్లెలూయా. ఏ రాజైనా ఎవరైనా ఏదైనా ఏమైనా దేవుని యొక్క మాటకు నువ్వు విరోధంగా ఉంటే, ఆయన ప్రేమకు దూరముగా ఉంటే తప్పదు, నరకమే తప్పదు. రాజులు ఆయన్ను స్తుతిస్తున్నారు. రాజులు ఆయన చూస్తున్నారు, వీరులు ఆయనను స్తుతిస్తున్నారు. పరలోక రాజుల దూతలు ఆయన కనపరుస్తున్నాయి. నిన్ను ప్రాణము చేత కొన్న యొక్క దేవుణ్ణి స్తుతించడానికి, మయపరచడానికి, ఆరాధించడానికి నువ్వు ఆలోచిస్తున్నావు. ఎందుకో తెలుసా? లోకానుసారం జీవితం కావాలి నీకు, లోకానుసారం మనసుతో కావాలి నీకు. ఇక్కడ ఉన్నదే కావాలి. ఎవరు చేసి పక్కవాడు ఏం చేస్తే నేను అదే చేయాలనుకుంటున్నా.
కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు పక్క వైపు చూస్తున్నావు కానీ నా పక్కకు ఒకడు ఉంది, నేను దానికోసం నేను చూస్తున్నాను అంటున్నా. కాలేదు ఎరి బాబా. అక్కడ పక్కకి ఏమో తెలుసా? నీ పక్క వాళ్ళ వైపు చూస్తున్నావు, పక్క వారు ఏం చేస్తున్నారో చూస్తున్నావు, నీ యొక్క స్నేహితులు ఏం చేస్తున్నారో అలా చేయాలని ఆశపడుతున్నావు. కానీ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? పళ్ళకు రాజ్యం పక్క నరకాగ్ని, ఒక నరక రాజ్యం ఉంది కదా, నరకాగ్ని ఉంది కదా, దాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడు, దాన్ని చూస్తున్నాడు. నువ్వు ఎలా అయితే లోకానుసారం జీవితంలో ఎలా అయితే అభివృద్ధిగా పరుచుతున్నావో అక్కడ నీకు నరక అగ్నిలో అగ్ని మిప్పలు దాని రెండంతలుగా కుప్పలుగా తయారవుతాయి. ఈ బాబాల ఆ పురుగులు కూడా ఎక్కువగా ఉంటాయట. అక్కడ రెండంతల శిక్ష, ఇక్కడ రెండంతల తీర్పు. పరిశుద్ధాత్మ యొక్క చేతిలో తీర్పును నొందకపోతే ఎప్పుడు కూడా చచ్చుతూ బతకాలి. ఎక్కడ? అగ్గిలో. ఒకవేళ దేవుని యొక్క మాట ఇష్టానుసారం జీవితం కలిగి ఉంటే, దేవుని యొక్క ఇష్టానుసారం ఉంటే ఆయన రాజ్యంకి వెళ్ళాలి. ఏ రాజ్యంకు? దేవుని రాజ్యం. అందుకనే ఒక దొంగ అన్నాడు కదా, ప్రభువా నీ రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అన్నాడు. ఎస్, నువ్వు ఎప్పుడైనా మోకరించి దేవా నేను లోకానుసారంగా జీవితంలో ఉన్నాను, నన్ను క్షమించు, నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటావా అని ఎప్పుడైనా రోజులు ఉన్నాయా? లేవు. అవి అవసరం లేదు కదా. ఎందుకు అవసరం లేదు తెలుసా? లోకానుసారంగా జీవితం లేకపోతే నవ్వుతూ ఉంటారు కదా. నీ యొక్క స్నేహితులు ఎలా ఉన్నారో ఆ రీతిగా ఉండకపోతే నీ స్నేహితులు ఏలైనా చేస్తారు కదా. నీ బంధువులు ఏమేమి ధరించుకుంటున్నారో వారికి సమానంగా ధరించకపోతే పెళ్లిలో పేరెంట్లో నీ పరుగుడు తీస్తారు కదా. అదే కనుక అపవాదన్న సాతానుడు ఈ రకంగా ప్రతి ఒక్క మనుషుడు వాడుకుంటున్నారు ఈ కాలాల మనిషి. అయితే పరలోక రాజ్యానికి ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం చేస్తా? నిందలు అవమానాలు భరించాలంతే. ఎక్కడైతే భరిస్తుంటావు అక్కడ లేపుతూ ఉంటారు ఈ బాబాలారా. దేవుని యొక్క ప్రేరేపణత కలిగింది, దేవుని యొక్క వాక్యానుసారం మనం జీవిస్తున్న యొక్క ప్రతి ఒక్క ఆశీర్వాదము ఆయన ఎందే వచ్చును, ఏ మనుషుడి వల్ల కాదు. దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట ఆయన ఉపదేశము కలిగి ఉంది. ఆయన మాట్లాడుతున్నాడు. ఆ మాట అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన సంకల్పం ఎలా ఉందో అలా రీతిగా నడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 17వ వచనము చివరిలో ఒక మాట ఉంటుంది. రక్షించుటకు గుర్రము అక్కర కాదు, రక్షించుటకు గుర్రము అక్కర కాదు, అది దాని విశేష బలము చేత, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు. మనుషులను తప్పించజాలదట. హల్లెలూయా. నేను రక్షించడానికి గుర్రము చాలదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక చాలు. నిన్ను తప్పించడానికి ఏ మనుషుడు ఏ స్నేహితుడు కాదు, కానీ దేవుని చిత్తము చాలు. నిన్ను తప్పించడానికి బంధువులు రక్త సంబంధులు కాదు, కానీ దేవుని యొక్క మాట చాలు అపవాదు నుంచి విడుదల చేయడానికి. ఆయన ప్రేమ ఎంతో శ్రేష్టమైనది, ఆయన ప్రేమ ఎంతో విలువైనది. ఆయన ప్రేమలో మునిగి ఉండాలి. లోకానుసారం యొక్క ప్రేమ కాదు, వాళ్ళ ఒక రాజ దేవుని యొక్క రాజ్య సంబంధ ప్రేమ, ఈ యొక్క వాక్యానుసారం యొక్క ప్రేమ. ఆయన ప్రేమలో మునిగి ఉంటే, ఆయన ప్రేమలో మునిగి ఉంటే నా ప్రియుడైనా నే ప్రియరాలు అయినను ఆయన నన్ను అత్తుకోవడానికి ఇష్టపడుతుంటాడు. ఆయన శక్తి ఆయన యొక్క బలమును నింపడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ యొక్క వాక్యం మనకు ప్రతి ఆశ్రయించాక ప్రార్థన చేసుకుంటాం.
సర్వోన్నతమైన స్థలంలో మహిమ, పరిశుద్ధాత్మ యొక్క శక్తి అవునైనా ప్రతి ఒక్కరికి నడిపించి మీ కృపలు వరములు అనుగ్రహించి సహాయించవచ్చు. వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభావ వారి హృదయంలో మీ ఇంతవరకు ఉన్న మాటలు ఆయన నాటబడి తిరిగి నిమ్మరించే కృపను వారిలో ఉన్న ప్రతి ఒక్క ఆయన చిత్తమును ఆ వారి చిత్తమును తీర్చేసి నీ యొక్క మేలుకరమైన జీవితాన్ని అనుగ్రహించి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.